హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మొన్న చూపించలే కదా పాప వాళ్ళ మమ్మీ డాడీని, వాళ్ళు చూపిస్తున్నా వాళ్ళేనండి. పాప పక్కన ఉన్నోళ్ళు వాళ్ళ అన్నయ్య వాళ్ళ మమ్మీ డాడీ. ఇది ఫంక్షన్ హాల్కి వచ్చామండి. ఫంక్షన్ హాల్లో అందరూ వెళ్ళిపోయారండి చాలా వరకు. లాస్ట్లో వచ్చినాము. పెళ్ళి కూడా కొంచెం లేటుగానే అయిందిలేండి. పెళ్లి కూతురు వాళ్ళ చిన్న మేనత్త హ్యాండ్ ఇట్లా పెట్టుకుని చెయ్యి ఇట్లా చూపిస్తుంది. తను చిన్న మేనత్త, పక్కన పెద్ద మేనత్త, వెనకాల కూర్చున్నారే ఎల్లో డ్రెస్సు, పక్కన అబ్బాయి, వాళ్ళంతా వాళ్ళ మనవడు మనవరాలు కూతురు అల్లుడు. ఈ వెనకాల మా బాబాయ్ అండి, వైట్ షర్ట్ వేసుకొని ఉన్నారుగా మా బాబాయ్. వచ్చేతను వాళ్ళ పెద్ద నాన్న, పాప వాళ్ళ పెద్ద నాన్న. తను చిన్న పెద్ద నాన్న వాళ్ళ భార్య, అంటే రెండో పెద్ద నాన్న వాళ్ళ ఆవిడ. ఏమో పెద్ద ఆమె, తెలుసు కదా, మనం మా ఇంట్లో చూశారు కదా. తను జీలకర్ర బెల్లం. మా ప్రియాంక మాలంపాటి పోయి కట్టా ప్రియాంక అయిపోయింది వాళ్ళతో. ఆడపిల్ల అంటేనే ఆడపిల్ల, ఏడపిల్ల కాదు ఆడపిల్ల అని, అందుకే ఆడపిల్ల అంటారు. పెళ్లి కొడుకుని ఫోటోలు తీస్తున్నారు. తాళిగట్టు శుభవేళ టైం వచ్చేసింది కాబట్టి ఫోటోలు తీస్తున్నారు. పూజ చేపిస్తున్నారు అమ్మాయితో అబ్బాయితో. తాళి కట్టే సమయం ఆసన్నమైంది. తాళి కట్టు శుభవేళ మెడలో గొద్దులేండి, చాలు పడిపోతారు మీరంతా. అయిపోయి మా ప్రియాంక అయిపోయింది. కొత్త లైఫ్ స్టార్ట్ అయింది మా ప్రియాంకకి. బొట్టు పెట్టిస్తున్నారు పెళ్లి కొడుకు చేత పెళ్లి కూతురికి. అందరం వెళ్తున్నాం అక్షింతలు వేయటానికి. అప్పటికే టైం 12 అయింది. ఆ అక్షింతలు వేసేవాళ్ళు మా పిన్ని వాళ్ళ కూతురు అల్లుడు. పెద్ద అతను అలా పెళ్లి కొడుకుల తాతయ్య అమ్మమ్మ. అక్షింతలు అయిపోతూ ఉన్నాయి. ఇంకా ఆ చిన్న పాప చూడు భలే బాగుంది. పెళ్లి కూతురు వాళ్ళ అన్నయ్య కూతురు, తనే తోడి పెళ్లి కూతురుకి కూర్చుంది. అప్పుడు మా అత్తయ్య మా మామయ్య వేశారు అక్షింతలు. నెక్స్ట్ నేను మా వారు వచ్చేస్తున్నాం. బాగా గానొస్తున్నానా, నేను గానొచ్చానా అడుగుతున్నాను. తరంబరాలు పోసుకుంటున్నారు. అవన్నీ ఇక్కడి నుంచే తీస్తున్నానండి, అక్కడ కూర్చోలేదు. ఫోటోగ్రాఫర్లకు మనం అడ్డమంటారు ఎందుకులే అనేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చొని తీస్తున్నా. ఆ స్క్రీన్ మీద కానొస్తామంటే తీస్తున్నా. పనులన్నీ సర్దేసుకుంటున్నారు. క్లీనింగ్లు మొదలు పెట్టేశారు. అక్షింతలు పోసుకుంటున్నారు. వాళ్ళ మీద పోసుకోవడం కంటే పక్కన పోయటం ఎక్కువైంది. అయ్యగారేమో పక్కన పోస్తున్నారమ్మా, మీ మీద పోసుకోండి అని చెప్తున్నారు. పక్కన వాళ్ళ మీద పడుతున్నాయి అమ్మ అవన్నీ అని అయ్యగారు అంటున్నారు.
మొత్తానికి ప్రియాంక పెళ్ళి అయిపోయింది. ఎటోళ్ళటంతా వెళ్ళిపోతూ ఉన్నారు. భోజనాలు అంతకుముందే అయిపోయినాయిలేండి భోజనాలు. నేను మా చెల్లి వాళ్ళ పిల్లలు అంతా కలిసి తింటున్నాం. ఇప్పుడు మా పెద్ద చెల్లి పక్కనుంది, వాళ్ళ పెద్ద కూతురు, చిన్న చెల్లి కూతురు పక్కన అమ్మాయి. మా చిన్న చెల్లి మా పెద్ద చెల్లి కూతురు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.